వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజమేనా ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెనుక ఉన్న ప్రధాన కారణం అదేనా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాబీ శాసనసభ్యులందరూ మూకుమ్మడిగా మద్దతు పలుకుతున్నారా? ఇప్పటికిప్పుడు పార్టీలో చేరకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారా? అవసరమైతే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారా? రేవంత్ రెడ్డి ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి? అందరూ ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్గా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనల వెనుక ఉన్న మతలబేంటి? ఈ ప్రకటన గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది, గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. నిజంగానే బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్కు సపోర్ట్గా పనిచేస్తున్నారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ లోపాయకారి మద్దతు ప్రకటించారా? అవసరమైతే పార్టీలో చేరి బహిరంగంగానే సపోర్ట్ చేస్తామని మాటిచ్చారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్గా జరుగుతున్న ప్రధాన చర్చ ఇది. మణుగూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సహజంగానే ఆయన గులాబీ పార్టీపై, కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తారు. కానీ ఈసారి ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేసే విధంగా ఆయన మాట్లాడారు. ఇంతకు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము కేసీఆర్ కానీ అటు బీజేపీ కానీ లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న శాసనసభ్యులందరూ తమకు మద్దతుగా ఉన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరూ మిగిలరు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప బీఆర్ఎస్ సమస్తం కాంగ్రెస్ పక్షాన చేరిపోతుందంటూ మణుగూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తుఫాను రేపుతోంది. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ముఖ్యంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు చాలామంది ముఖ్యమంత్రిని కలుస్తూనే ఉన్నారు. చాలామంది మంత్రులను కలుస్తున్నారు. ఇదంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, శాసనసభాపక్షం నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ ఆయా శాసనసభ్యులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కొంత కలవరానికి గురైన శాసనసభ్యులు ఎవరు ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ వ్యక్తిగతంగా కలవడానికి వీలేదని హుకుంనామా జారీ చేసింది. అయితే ఆ శాసనసభ్యులు కలుస్తున్నది వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసమే అన్న వాదన ఇప్పుడు బయలుదేరింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆ శాసనసభ్యులు బీఆర్ఎస్ నుంచి బయటికి రాకున్నా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉంటే ఖచ్చితంగా అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. మణుగూరులో జరిగిన ప్రజా దీవెన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో కలకలం రేపారు. ఒక రకంగా అంతర్గత తుఫాన్కు కారణమయ్యారు. సహజంగానే ఆయన ఏ సభలోనైనా కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ నేతలను బహిరంగంగానే విచిత్రమైన భాషతో విమర్శిస్తుంటారు. కానీ ఈసారి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఈ కామెంట్స్ బీఆర్ఎస్లో తుఫానుకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలవడం వెనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడమే ప్రధాన కారణమని ఆలోచన కలిగించేలా ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము గేట్లు తెరిస్తే ఒక్కరు కూడా మిగిలరంటూ ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు గత కొంతకాలంగా ఓడిపోయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడేస్తామంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన, ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్ని పూర్తిగా మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు నెత్తిమీదకొచ్చిన వేళ బీఆర్ఎస్ పార్టీకి అసలే అభ్యర్థులు కరువు. ఈ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ కలవరపడుతోంది, టెన్షన్గా ఉంది. ఎవరిని పోటీ చేసినా మేము పోటీ చేయంపో అంటూ బీఆర్ఎస్ అధినేతకు మొహం మీద చెప్పేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బీఆర్ఎస్లో తీవ్ర కలకలం రేపుతోంది. నిజంగానే శాసనసభ్యులు, గతంలో ముఖ్యమంత్రిని కలిసిన శాసనసభ్యులు, ఇప్పుడు కలుస్తున్న శాసనసభ్యులు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారా? వీరంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారా? అసలు వీరెందుకు కలిశారు?
కలిసి వీరి వెనుకన మతలబేంటి? రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? రేవంత్ రెడ్డి ఒక రకంగా బ్లాక్మెయిల్ పాల్పడుతున్నారా, లేక తమ పార్టీ శాసనసభ్యులు నిజంగానే జంప్ అవుతారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గులాబీ కోటలో ఈ చర్చ కలకలం రేపుతోంది, తుఫాను రేపుతోంది, ప్రకంపనలు రేపుతోంది.